కొన్నిసార్లు అపవాది కొంతమంది వ్యక్తులను నీ దగ్గరికి పంపిస్తాడు, ఒక మంచి ఆఫర్ ఇచ్చి పంపిస్తాడు నిన్ను శోధించడానికి. కొంతమంది శోధన అలా స్టార్ట్ అవగానే పడిపోతారండి, టక్కుని పడిపోతారు. శోధన రాగానే పడిపోతారు, ఇంకెప్పటికీ బయటకు కూడా రాలేరు. జీవితకాలం అంతా ఇంకా అదే పడిన గుంటలోనే ఉంటారు అంతే. కొంతమంది మాత్రం ఇనీషియల్గా రెసిస్ట్ చేస్తారు. ముందంటారు వద్దండి, పర్వాలేదండి, ఆదివారం చెప్పిన వాక్యం గుర్తొస్తుంది కదా, వద్దులే అంటారు. 4 సార్లు రా 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 సినిమాకి రా 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 అంటే 3 సార్లు వద్దు అంటారు. 4వసారి ఇన్నిసార్లు అడుగుతున్నారు కదా, బాధపడతారేమో అని వెళ్ళిపోతారు. అర్థమవుతుందండి? స్నేహితులు దారా కొంచెం తాగుదాము, చాలా బాగుంటుంది, మంచి కిక్ వస్తుంది, అది ఇది అని ఏదో చెప్తారు. ముందంటాడు వద్దురా, నా జీవితం వద్దొద్దమ్ము, నా జీవితానికి ఇది మంచిది కాదనుకుంటాడు. 4 సార్లు 5 సార్లు 6 సార్లు అనగానే ఇంకా మనోడు గంగిరెద్దుల తలూపేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత అనుకుంటాడు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకుంటాడు, కానీ అదే ఫస్ట్ టైం, ఇంకా లాస్ట్ టైం అనేది ఉండదు జీవితంలో. ఆ వ్యసనానికి బానిస అయిపోతాడు, ఆ వ్యసనం చేతిలో బందీ అయిపోతాడు. ఇంకా జీవితంలో అది ఇతన్ని కంట్రోల్ చేస్తుంటుంది, కానీ ఇతను మాత్రం తన్ను తాను కంట్రోల్ చేసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతాడు. విశ్వాస జీవితంలో సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, స్పిరిట్ కంట్రోల్ కూడా ఉండాలి. హల్లెలూయా. సెల్ఫ్ కంట్రోల్ అంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి. అర్థమవుతుందండి? మనల్ని మనము నిగ్రహించుకొని శక్తి మనలో పెట్టాడంటండి. స్విచ్ నీ దగ్గర ఉంది. అర్థమవుతుందా? లైట్ వేయాలన్నా ఆఫ్ చేయాలన్నా స్విచ్ నీ దగ్గర ఉంది. నాకు ఆఫ్ చేయడం వచ్చి ఆన్ చేయడం వచ్చంటే ఆఫ్ చేయడం రాదంటే యూ హ్యావ్ టు డూ ఇట్, యూ హ్యావ్ టు జస్ట్ గో అండ్ డూ ఇట్. కొంతమంది అంటారు అక్క పిచ్చి తలంపులు వస్తున్నాయి, కాగట్లేదు అక్క అంటే స్విచ్ నీ దగ్గరే ఉంది. నీ బ్రెయిన్లోనైనా వస్తుందా, పక్కోడి బ్రెయిన్లో వస్తుందా? నీ బ్రెయిన్లోనే కదా వస్తుంది. ఆన్ అయింది, తెలియకుండా ఆన్ అయిపోయింది. ఆఫ్ చేసే స్విచ్ నీ దగ్గరే పెట్టాడు దేవుడు. నీ మనసును నువ్వు డైవర్ట్ చేసుకో. పాటలు వింటావో, వాక్యం వింటావో, ఏదైనా పని చేస్తావో, మోకాళ్ళ మీద ఉంటావో, ఉపవాసం ఉంటావో, ఏం చేసుకుంటావో చేసుకో. ఆ మైండ్లో వస్తున్న పని చేస్తున్న దుష్ట ఆలోచనలు, పాపపు ఆలోచనలు, కంపు కొట్టే కుళ్ళిపోయిన ఆలోచనలు ఆఫ్ చేసి పడేయాలి. నీ చేతిలో ఉంది కంట్రోల్.